హాయ్ ప్రైజ్ లార్డ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యము 73వ కీర్తన 25వ వచనంలో మనం చూసినట్టయితే, నీవు నాకుండగా లోకంలోనిది ఏదియు నాకు అక్కరలేదు అని చెప్పి వ్రాయబడిందండి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్టయితే కీర్తనకారుడైన ఆసాపు గారు అంటున్నారండి, దేవుని గురించి తెలుసుకోవడము, అదేవిధంగా దేవునితో ఉండడము, ఆయనే నిత్యత్వమును ఇచ్చేవాడని, ఆనందమును ఇచ్చేవాడని చెప్పి ఇక్కడ తన యొక్క భావన తెలియజేస్తున్నట్టుగా, ఈ లోకంలో దేవుడు నాతో ఉంటే చాలు, ఎవరు ఉన్నా లేకున్నా నాకు ఏది అక్కరలేదు అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి చూడండి ప్రియ దైవజనమ, ఎవరైతే దేవుని పైన పరిపూర్ణ విశ్వాసం కలిగి జీవించే వారిగా ఉంటారో, వారికి ఈ లోకంలో ఉన్న ధనధాన్యాలపైన, ఉద్యోగాలపైన, ఆస్తి అంతస్తులపైన ఆశ ఉండదు. కానీ దేవుడు నాకు తోడుగా ఉంటే చాలని చెప్పి అనుకుంటారు. ఎందుకనంటే ఈ లోకంలో మనం ఉండేది కొంతకాలమే. మనం ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు. కానీ దేవుని పైన మనం పరిపూర్ణ విశ్వాసం కలిగినట్టయితే ఈ లోకములందు, ఈ లోకం విడిచిన తర్వాత ఆ పరలోకంలో కూడా మనకు దేవుడు నిత్య ఆనందాన్ని, శాశ్వతమైన సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు నీవు కూడా దేవుని యందు పరిపూర్ణ విశ్వాసం కలిగినట్టయితే ఈ లోకంలో నీకు ఏది కూడా దేవుని కంటే ఎక్కువగా అనిపించదండి. కాబట్టి దేవుని యందు పరిపూర్ణ విశ్వాసం కలిగి జీవించండి. ప్రభువటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్, హల్లెలూయా.